హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జంట నగరాల్లో ఆగకుండా వాన పడుతోంది. సికింద్రాబాద్, బోయినపల్లి, అల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, ప్యాట్ని, ప్యారడైజ్, బేగంపేటలో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, కొండాపూర్, కోంపల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, మెహదీపట్నం, నాంపల్లి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మూసీ నదికి వరద పోటెత్తింది. ముసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్ సాగర్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లెత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిపై జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్లో 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను కోరారు. భారీ వర్షానికి హైదరాబాద్ గాంధీ భవన్ ప్రహారీ గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇందిరాభవన్ పక్కన ఉన్న భారీ ప్రహారీ గోడ నేలమట్టమైంది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కన పార్కింగ్ చేసిన ప్రైవేట్ వాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిన గోడను టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు పరిశీలించారు.